888వ నామం విప్రరూపాయై నమః. విప్ర అంటే విప్రుల, రూప అంటే రూపముగా ఉన్నది. జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. వేదపాఠీ భవేద్విప్రః బ్రహ్మజ్ఞానీ చ బ్రాహ్మణః. ఈ శ్లోకాన్ని బట్టి ఏమర్థమవుతోంది మనకి? పుట్టడంతో ప్రతి వ్యక్తి శూద్రుడే, ఉపదేశం పొంది సంస్కరింపబడితే ద్విజుడవుతాడు, వేద పఠనం వలన విప్రుడవుతాడు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడవుతాడు. అంటే ఈ అర్హతల సాధన వల్ల వచ్చేవి కానీ జన్మ వల్ల కులం వల్ల వచ్చేవి కావు. పైన తెలిపినట్లుగా ఇంతకుముందు మనం చెప్పుకున్నామే, ఆ ప్రకారంగా వేదాలు చదివి అర్థాన్ని గ్రహించి విశేష ప్రజ్ఞను పొంది వేద విహిత కర్మలు చేసే విప్రుల రూపంలో ఉండేది అమ్మవారి అని ఈ నామం తెలుపుతోంది. స్వర్గలోకంలో దేవతలు ఎలాంటి వాళ్ళో, భూలోకంలో విప్రులు లాంటి వాళ్ళు. స్వర్గలోకంలో దేవతలు ఎలాంటి వారో, భూలోకంలో విప్రులు అలాంటి వాళ్ళు. అందుకనే వేదవేత్తలని విప్రులను ఏమన్నారు? భూసురులు లేదా భూదేవతలు అంటారు. ఈ విప్రులంటే అమ్మవారికి ఇష్టం. వీరి రూపంగా ఉండే అమ్మవారు వేద విద్యను విస్తరిల్ల చేస్తుందన్నమాట. వేదవేత్తలని విప్రుల రూపముగా ఉండున్నదని నామానికి అర్థం. అమ్మవారి యొక్క 889వ నామం విశ్వభ్రమణకారిణ్యై నమః. విశ్వము యొక్క భ్రమణమునకు కారిణి అంటే కారణమైనది. విశ్వము యొక్క భ్రమణమునకు కారణమైనది నీ నామానికి అర్థం. ఎలా అంటే అది ఒక కణంలో కానీ, ఒక వస్తువులో కానీ, వ్యక్తిలో కానీ చలనం అనేది 3 రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది. ఏమిటది? 1 స్థానాంతర చలనం, 2 భ్రమణ చలనం, 3 స్పందనాత్మక చలనం. ట్రాన్స్లేటరీ మోషన్, రోటరీ మోషన్ అండ్ వైబ్రేటరీ మోషన్. భ్రమణ చలనంలో ఒక ఆవర్తన లక్షణం ఉంటుంది. ఆవర్తనం అంటే పీరియాడిసిటీ అంటాం కదా. స్టాండ్ వేసి సైకిల్ వెనుక చక్రం తిప్పితే ఆ చక్రం తిరిగే చలనాన్ని ఏమంటాం? భ్రమణ చలనం అంటాం. ఫ్యాన్ తిరగడం కూడా అలాంటిదే. సృష్టిలో ఈ భ్రమణ చలనం చాలా వాటిల్లో ఉంది. గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడం భ్రమణ చలనం అయితే, సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణ చలనం అవుతుంది. భూమికి ఉన్న ఇటువంటి గమనం వలనే సూర్యోదయ సూర్యాస్తమయాలు, రేయింబవళ్ళు, ఋతువులు, దీనికి చంద్రభ్రమణ చలనం కూడా తోడైతే శుక్లపక్ష కృష్ణపక్షాలు, చంద్రకళలు, తత్ఫలితంగా తిథులు, పూర్ణిమ, అమావాస్యలు, మాసాలు, సంవత్సరాలు, అయనాలు, యుగాలు, మన్వంతరాలు, కల్పాలు ఏర్పాటవుతాయి. ఇవన్నీ భ్రమణ చలనం లక్షణం మీద ఆధారపడి ఏర్పాటవుతాయి కదా. అయితే ఇన్ని విధాలుగా ఇన్నిటితో నిండి ఉండే విశ్వం ఇలా భ్రమణ చలనంతో ఉండడానికి కారకులు ఎవరు? ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ అని గనుక మనం ప్రశ్న వేసుకుంటే, తప్పకుండా ఒక చైతన్య శక్తి వీటన్నిటికీ కారణమై నడిపిస్తూ ఉండాలని నమ్మవలసి వస్తుందా లేదా? వీ కెనాట్ బిలీవ్, మేము నమ్మలేమని ఎవరైనా ఆంగ్లంలో కోప్పడితే వెయిట్ అంటిల్ యు బిలీవ్, నమ్మేంత వరకు నువ్వు నిరీక్షించనే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. విశ్వభ్రమణానికి కారణమైన అమ్మవారు వ్యక్తుల యొక్క మనసులను, చిత్తాలను కూడా భ్రమింప చేయగలదు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈ భ్రమణ లక్షణాన్ని అన్ని రకాలుగాను, అన్ని విషయాల్లోనూ అమ్మవారు వినియోగించి విశ్వాన్ని తిన్నగా నడుపుతుంది. ఈ సృష్టిలో ఎన్నో లక్షణాలు, విలక్షణాలు ఉన్నా అవన్నీ విశ్వ కళ్యాణానికి అవసరమయ్యే విధంగానే ఉంటాయి. అది అమ్మవారి విశ్వ నిర్వహణలోని ప్రత్యేకత. విశ్వం యొక్క భ్రమణమునకు కారణమైనది అని ఈ నామానికి అర్థం. ఆమె నడిపిస్తేనే ఇవన్నీ నడుస్తున్నాయి. మరి అమ్మవారి యొక్క 890వ నామం విశ్వగ్రాసాయై నమః. విశ్వమంతటిని తనలోనికి గ్రహించున్నది అని అర్థం. గ్రస్ అంటే మృంగుట, టు స్వాలో అని అర్థం. మింగడానికి తినడానికి తేడా ఉందిగా. మింగడం అంటే వస్తువుని కానీ పదార్థాన్ని కానీ ఉన్నదాన్ని ఉన్నట్టు లోపలికి గ్రహించడం. ట్యాబ్లెట్ మింగుతాం మనం. నములుతూ అనుభూతి పొందుతూ గ్రహించడాన్ని తినడం అంటాం.
ఈ ప్రక్రియలో రుచితో సంబంధం ఉంటుంది. పిల్లి ఎలుకను తినడం ఇలాంటి కోవలోకే వస్తుంది. మనం ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం మింగుతాం. ఈ ప్రక్రియలో రుచితో సంబంధం ఉండదు. బత్తాయి, కమల పండు ఇలాంటి పళ్ళు తింటున్నప్పుడు వాటిలోని గింజలు ఒక్కొక్కసారి గొంతులోంచి జారి కడుపులోకి పోతాయి. ఒక్కొక్కప్పుడు చెక్కు చెదరకుండా విసర్జింపబడుతుంటాయి కూడా. అంటే ఈ గ్రహించబడే దానికి మార్పు ఉండదు. అలాగే మహాప్రళయ కాలంలో ఈ మొత్తం విశ్వాన్ని అమ్మవారు ఖాళీ రూపంలో ఒక మందు బిళ్ళలాగా బీజప్రాయంగా మింగేస్తుంది. అలా మింగిన అమ్మవారి కడుపులో బీజప్రాయంగా చతుర్దశ భువనాలతో ఉన్న మొత్తం విశ్వం చెక్కు చెదరకుండా ఉండి మళ్ళీ సృష్టి యొక్క ప్రారంభంలో బయటకు వ్యక్తమవుతుంది. ఇలా విశ్వాన్నంతను తనలోకి గ్రహించే అమ్మవారి నామాన్ని విశ్వగ్రాస అన్నారు. మహాప్రళయకాలమునందు విశ్వమును తనలోనికి గ్రహించునది అని ఈ నామానికి అర్థం. అమ్మవారి యొక్క 891వ నామం విద్రుమాభాయై నమః. విద్రుమాభ అంటే విద్రుమ అంటే పగడము యొక్క, ఆభ అంటే ప్రకాశము కలది. పగడం అంటే తెలుసుగా. విద్రుమాభ అంటే పగడం వల్లే ప్రకాశించున్నది అని చెప్పడం తప్పు. పగడం యొక్క రంగులో ప్రకాశించున్నది అనేది సరైన అర్థం. సూర్యుడు ఒక్కో సమయంలో ఒక్కో రంగులో ఉంటాడు. ఈ విషయం మనకి రుద్ర నమ్మకంలో అసౌయస్తామ్రో అరుణ ఉతప సుమంగళ అని చెప్పబడుతుంది. నలుపు రంగులోకి పోకముందు అసౌయస్తామ్రో అరుణ ఉతబభ్రు సుమంగళ అని చెప్పబడింది. నలుపు రంగులోకి పోకముందు అంటే అస్తమయ సూర్యుని రంగు తామర వర్ణంలో ఉంటుంది. నలుపు రంగులోంచి బయటకు వచ్చే ముందు అంటే ఉదయ సూర్యుని రంగు అరుణ వర్ణంలో ఉంటుంది. ప్రస్తుత నామం విద్రుమాభాలోని విద్రుమ అంటే పగడం తామర వర్ణంలో ఉంటుంది, అంటే అస్తమయ సూర్యుని రంగులో ఉంటుంది. అమ్మవారు ఈ రంగులో కూడా ప్రకాశిస్తూ ఉంటుంది అని నామం చెప్తోంది. అయితే ఏ సమయంలో ఈ రంగులో ప్రకాశిస్తుందో విద్రుమాభ అనడంలోనే చెప్పబడింది. విద్రుమం తామ్రవర్ణంలో ఉంటుంది. ఈ తామ్రవర్ణం అస్తమయ కాలాన్ని సూచిస్తుందని చెప్పబడింది కదా. ఇంతకుముందు నామమైన విశ్వగ్రాసాలో ప్రళయకాలంలోని అమ్మవారికి సంబంధించిన ఒక లక్షణం చెప్పబడింది. ప్రస్తుత నామంలో కూడా అదే కాలానికి అంటే పగలు రాత్రిలోకి లీనం కాబోయే సూర్యాస్తమయ కాలం సూచించే ప్రళయ ప్రారంభ కాలానికి సంబంధించిన అమ్మవారి రంగు గురించి చెప్పబడింది. ఇదే ఈ నామాల వరుసలోని సంబంధం, దానికి ఔచిత్యం కూడా. పగడపు రంగు కాంతితో ప్రకాశించున్నది అని ఈ నామానికి అర్థం.